నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. విజయసాయి రెడ్డి, శాంతి, మదన్ మోహన్ ఎంత దీని గురించి మాట్లాడొద్దు వదిలేద్దాం అనుకుంటున్నా కూడా దానికి సంబంధించి ఎవరో ఒకరు రచ్చకెక్కుతూనే ఉన్నారు. డిస్కషన్ నడుస్తూనే ఉంది. అంటే ఒక వ్యక్తిగత విషయాన్ని పొలిటికల్కి యాడ్ చేసి దాంట్లో శాంతి చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి మదన్ మోహన్ వర్షన్ ఒకటి, శాంతి వర్షన్ ఇంకొకటి, అటు విజయసాయి రెడ్డి వర్షన్ ఇంకొకటి. సీన్ కట్ చేస్తే ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీలో టీడీపీ చేస్తున్న అరాచకాలకు సంబంధించి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మన మదన్ మోహన్ సార్ కూడా అక్కడికి పోయి అంటే విజయసాయి రెడ్డి తన భార్యను ట్రాప్ చేశాడు, రేప్ చేశాడు, వాళ్ళ అవసరాల కోసము తన భార్యను వాడుకున్నారు, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, మా పిల్లలకు తల్లిని లేకుండా చేశారు, పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో లేకుండా చేశారు అంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా ఎంపీ భాగోతాలు బయట పెట్టేందుకు ఇక్కడికి వచ్చాము అంటూ ఆయనకు సపోర్ట్గా ఉన్న వాళ్ళంతా ఫ్లకార్లు, ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నా చేయడం జరిగింది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి, పార్లమెంటేరియన్గా ఆయన పనికి రాడు, వైఎస్ఆర్సీపీ కూడా ఇమీడియట్గా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి అంటూ మదన్ మోహన్ మరొక్కసారి రోడ్డెక్కాడు. ఇలాంటి ఒక పార్లమెంటేరియన్ ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి తమ అవసరాల కోసము మహిళల్ని వాడుకునే వాళ్ళను ఒక పార్లమెంటేరియన్గా మనం ఎట్లా చూడాలి? దీనికి సంబంధించి నేనైతే వదిలిపెట్టేది లేదు, రాష్ట్రపతి ముర్మును కలుస్తాను, ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను, నా భార్యను ట్రాప్ చేసిన విధానం కావచ్చు, మేము సఖ్యతతో ఉన్న మమ్మల్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకొని ఆమెతో ఒక బిడ్డను కానీ ఇప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్తూ మమ్మల్ని రచ్చకి ఇచ్చారు అంటూ మదన్ మోహన్ మరొకసారి తెర మీదకి రావడంతో మరొకసారి ఇప్పుడు శాంతి విషయం తెర మీదకి వచ్చింది. దీంతో పాటు ఈ అంశం తెర మీదకి వచ్చాక దేవాదాయ శాఖ కూడా స్పందించింది. అసలు శాంతి నియామకం ఎలా జరిగింది, ఆమె సర్వీస్ ఏంటి, ఈ సర్వీస్లో ఆమె ఎదుర్కొన్న సస్పెన్షన్స్, దాంతోపాటు ఆమె బిహేవ్ చేసిన తీరు, ఈమె ఎన్ని విచారణలు ఎదుర్కొంది, దీనికి సంబంధించి అయితే అనేక రకాల ప్రశ్నల్ని ఆమె ముందుంచడం జరిగింది. ఇప్పుడు ఆమె నియామకానికి సంబంధించి కూడా ఈమె రాంగ్ రూట్లో వచ్చింది. అసలు సర్వీస్కి సరిపడా ఎక్స్పీరియన్స్ లేదు, ఆమెకు ఎలిజిబుల్ మార్కులు లేవు, ఈమెకు అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, వచ్చిన తర్వాత లీజులకు సంబంధించి భూమిల క్రయ విక్రయాలకు సంబంధించి ఈమె సంతకాలు పెట్టిన లీజులకు సంబంధించి కొన్ని వందల కోట్లు తారుమారాయన్న అంశం తెర మీదకి రావడంతో మరొక వార్త ఏంటంటే శాంతి అప్రూవర్గా మారేందుకు సిద్ధమైందంటూ ఇంకొక వార్తను తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం కాస్త ఫ్యామిలీ డ్రామా కాస్త ఇప్పుడు పొలిటికల్ అవినీతి డ్రామా అయిపోయిందని చెప్పాలి. విజయశాంతి శాంతి ఏ టెంపుల్ విజిట్కి వెళ్ళినా సరే మేడం గారు 10,000 ఒక పట్టుచీర లేనిది విజిట్ కంప్లీట్ చేయదంట, ఆమెతో ఎప్పుడో ఒక అసిస్టెంట్ని దీనికోసమే క్యారీ చేస్తుందంట, ఆఫీస్లో కూడానే దురుసుగా ఉంటుంది, ఎవరితో సఖ్యతగా ఉండదు అంటూ ప్రస్తుతము శాంతి గారి అక్రమాల చిట్టా బయటికి రావడంతో పాటు ఈమె ఎవరెవరికి లీజులు ఇచ్చింది, ఏ లీజులకు సంబంధించి ఏ వైఎస్ఆర్సీపీ అధికారికి ఈ లీజులు ఒత్తాసు అంటే వాళ్ళకు బెనిఫిట్ చేయడం జరిగింది, దీంతో పాటు ఏ భూములను క్రయ విక్రయాలు చేసి దాంట్లో ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి, ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, దీనికి విజయసాయి రెడ్డి ఒత్తాసు పలికాడనేది ప్రేమ సమాజం భూములకు సంబంధించి ఆమె పెద్ద ఫేవర్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ₹1,00,00,000 లంచం ఇచ్చారు, ఒక ఖరీదైన విల్లాను కొన్నారన్న దాంతోపాటు ఈమె చేరిన ఈ 3 ఏళ్ల సర్వీస్లో అంటే మదన్ మోహన్ చెప్పిన అంశాలకు సంబంధించి ఒక పూరి గుడిసెలో ఉండేది, మా పెళ్ళయ్యే నాటికి కూడా ఏమీ లేవు, కష్టపడి చదువుకున్నాం ఇద్దరం అని చెప్పిన నేపథ్యంలో వైజాగ్లో అంత పెద్ద ఇల్లు ఎలా వచ్చింది, విజయవాడలో అంత పెద్ద విల్లా ఎలా కొనింది, 3 ఇయర్స్ సర్వీస్ లైఫ్ స్పాన్లో ఈమె ఇన్ని ఆస్తుల్ని ఎలా కూడబెట్టింది అనే విషయానికి సంబంధించి ఇప్పుడు చిట్టాపద్దు అంతా బయటకు కదులుతుంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఒక్కరే ఉన్నారా, ఇంకా ఆ బ్యాక్ ఎండ్లో ఇంకెవరైనా నచ్చినా విజయసాయి రెడ్డి కేంద్రంగా వైజాగ్లో ఎండోమెంట్ భూములకు సంబంధించి ఏ పత్రాలు మాయమయ్యాయి, ఎవరెవరికి అన్యాక్రాంతం అయ్యాయి, ఇలా ఒక్కటేంటి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతోపాటు మదన్ మోహన్ DNA టెస్ట్కు విజయసాయి రెడ్డి రావాల్సిందే, చేయించుకోవాల్సిందే, తన తప్పు లేకపోతే నిరూపించుకోవాల్సిందే, ఆ బిడ్డకు తండ్రి సుభాష విజయసాయి రెడ్డి ఖచ్చితంగా చెప్పాల్సిందే, రేపటి రోజు నా భార్యను నాకు దూరం చేసి నన్ను మోసం చేసిన విధానానికి సమాధానం చెప్పాల్సిందే అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నా అటు మదన్ మోహన్ని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నీ భార్య ఇన్ని చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, నీ భార్య భిక్ష పెడితేనే కదా నువ్వు ఢిల్లీకి వెళ్ళావు, అప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈయన ఎందుకు ఇంత ఫేవర్ చేస్తున్నాడు అని అప్పుడెందుకు అడగలేదు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డాక ఇవన్నీ మాటలు మాట్లాడడం చూస్తుంటే నీ వెనుకుండి కథ నడిపిస్తుంది ఎవరు, నిన్ను ఢిల్లీ దాకా తీసుకెళ్ళింది ఎవరు అంటూ రకరకాల ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పట్లో అయితే ఎండ్ కార్డ్ పడేలా మాత్రం ఈ విషయం కనిపించట్లేదు. మరి విజయసాయి రెడ్డి ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు,
ఢిల్లీలో ధర్నా చేసేందుకు కూడా మదన్ మోహన్ ఫిక్స్ అయిపోయాడు అని అంటే ఇప్పుడంటే ఇది ఫుల్ స్టాప్ పడదు అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది, ఇంకెన్ని పేర్లు తెర మీదకి రాకపోతున్నాయి అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.